ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. సంతుష్టికరమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మరి వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక తమ్ముడు నాకు కలిశాడు. ఆ తమ్ముడు నాతో అంటాడు, అన్నా నాకు దేవుని సన్నిధికి రావాలంటే మంచి అనిపిస్తలేదన్నయ్య, రావాలనిపించట్లేదన్నయ్య, నేను రానన్నయ్య అన్నాడు. మరి భక్తి అనేది బలవంతంతో చేసేది కాదు, మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమించే హృదయంతో ప్రభువును సేవించాలి, దైవభక్తి చేయాలి. ఆయన మాట్లాడుతూ అంటాడు, దేవుని నమ్ముకుంటే ఏముందన్నయ్య, మామూలు ఏం సంపాదించుకున్నారన్నయ్య, ఎవరేం సంపాదించుకుంటున్నారన్నయ్య, తెల్లారి లేస్తే ఏం సంపాదించుకుంటున్నాం అనేదే తప్ప నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలని, ఆత్మను రక్షించుకోవాలని ఆలోచన లేకుండా పోతుంది. పైగా తమ్ముడు అంటాడు, నీ వాక్యం చదువుతున్నాను, మీరంటే నాకు చాలా అభిమానం అన్నయ్య, కానీ రాబుద్ధి కావట్లేదు అన్నయ్య. ఒక రోగం పోవాలంటే పత్యం చేస్తారు, కొన్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, తిండి సంబంధమైనవి. అదే రీతిగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు చేస్తున్న భక్తి, నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు చేస్తున్న భక్తి నీకు ప్రయోజనకరంగా లాభసాధనంగా ఉండాలంటే వాక్యం చదివితే సరిపోదు, సేవకుల మీద అభిమానం పెట్టుకుంటే సరిపోదు, దేవుని ఫోటో పెట్టుకుంటే సరిపోదు, సిలువదండ మెడలు వేసుకుంటే సరిపోదు, బండికి ప్రార్థన ఖర్చీపులు కట్టుకుంటే సరిపోదు. వాక్యాన్ని చదవడం కాదు, వినడం కాదు, దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు దానిలో ఉన్న సమస్త దీవెనలు నీకు కలుగుతాయి. దైవభక్తి గొప్ప లాభ సాధనమే. చేయాల్సిన విధానంలో దైవభక్తి చేసి దైవిక మార్గాల్లో నడిచి జీవితం అంతటి ద్వారా దేవుని మహింపరిచినప్పుడు ఆ దేవుని కృపలను అనుభవించగలుగుతావు. కనుక నీ సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పక్కకు పెట్టి దేవుని ఆలోచన ప్రకారం భక్తి చేసి దీవించబడాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.